వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చామగడ్డల కూరను ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: చామగడ్డలు, 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటోస్, 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్న పీసెస్, స్మాల్ పీస్ ఆఫ్ బెల్లం అండ్ కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర. చామగడ్డలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. పోపు కోసం పోపుకు కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మినప్పప్పు తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని దినుసులను తీసుకొని తాలింపులో వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. పోపు చిటపట అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ అండ్ పచ్చిమిర్చి పీసెస్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకుని యాడ్ చేసుకుందాం. పోపు ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాం. కట్ చేసుకున్న టమాటా పీసులు వేసుకొని ఒక్కసారి అట్లా కలపాలండి. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుందాం. టమాటోలు బాగా మగ్గడానికి కోసం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. టమోటాలను కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. 3 మినిట్స్ అలా మగ్గనిద్దాం. చామగడ్డల పులుసులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. టమోటాలు బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం. బాగా కలుపుకొని మరొక్కసారి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఒక్కసారి మూత తీసి ఓపెన్ చేసుకుందాం. మగ్గిపోయాయి కదండి చామగడ్డల ముక్కలు. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. తరువాత కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మగ్గిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. బాగా మగ్గిపోయింది కదా పీసెస్. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. చింతపండు రసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకుందాం. ఇది బాగా మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇది మనం ఇప్పుడు 3 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాం. మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో కొంచెం బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ కూడా బాగా, గ్రేవీ కూడా బాగా కన్సిస్టెన్సీ వస్తుందండి. థిక్ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. దీన్ని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మూత పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 మినిట్స్లో అలా సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మగ్గించుకొని కొత్తిమీరని కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఇలా కర్రీ రెడీ అవుతుంది. బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ అలా మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మూత మగ్గ పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు మగ్గించుకున్న కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కర్రీ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కార్వింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.